కొన్ని నిర్ణయాలు ఆ క్షణంలో చిన్నవిగా అనిపిస్తాయి, కానీ అవే నిర్ణయాలు మన జీవితాన్ని మలుపే తిప్పుతాయి. వెంకటేష్ ఒక రోజు తీసుకున్న ఒక నిర్ణయం తన కుటుంబం జీవితాన్ని ఎలా మర్చిపోతుందో అతనికి అప్పుడు తెలియదు. వెంకటేష్ ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయన భార్య లక్ష్మి, 2 పిల్లలు, కొడుకు అర్జున్, కూతురు చిన్నారి. చిన్నారి రోజొకటి గూల. నాన్న, నాకొక డాగ్ కావాలి. అందరికి డాగ్ ఉంది నాన్న, నాకెందుకు లేదు? నువ్వు అడిగేది చిన్న కోరికారా, కానీ రెస్పాన్సిబిలిటీ చాలా పెడది. నాన్నకి నీ కన్నీళ్ళు చూడటం కన్నా కష్టం ఇంకేం లేదురా. ఒక ఆదివారం వెంకటేష్ పిల్లల్ని తీసుకొని పెట్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న వైట్ పప్పీ, చిన్నారి కళ్ళలో వెలుగు. నాన్న, ఇదే నాకు కావాలి. ఆ రోజు ఒక చిన్న పప్పీ ఇంటికొచ్చింది. ఆ ఇంట్లో నవ్వులు నిందాయి. నువ్వు నవ్వితే నా రోజంతా వెలుగు నిండుతుంది చిన్నారి. ఆ పప్పీ పేరే జిమ్మీ. కాని కొన్ని రోజులు గడిచాక జిమ్మీ ప్రవర్తన మారింది. రాత్రులు ఎవ్వరులేని చోటాను చూస్తూ ఆరవదం మొదలుపెట్టింది. ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో ఒక అనిష్టమైన భయం మొదలైంది. ఈ డాగ్ నార్మల్గా లేదనిపిస్తుంది. ఫ్యామిలీ సేఫ్టీ కోసం వెంకటేష్ ఒక కష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. నాన్న, జిమ్మీని పంపొద్దు ప్లీజ్. జిమ్మీ లేని ఇల్లు నాకు భయంగా ఉంది నాన్న. ఆ రాత్రి ఇల్లు ఖాళీగా అనిపించింది. నిన్ను బాధ పెట్టాలి అని నేనెప్పుడు అనుకోలేదు చిన్నారి. నేను చేసిన పని నిజంగా సరైన నిర్ణయమేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? మరుసటి రోజు పొద్దున గేట్ దగ్గర ఒక కార్డ్బోర్డ్ బాక్స్. దాని లోపల నుంచి చిన్న సౌండ్. చిన్నారి ఓపెన్ చేసింది. ఇది మన ఇంటి కోసమే వచ్చింది కదా నాన్న. లోపల ఒక చిన్న పప్పీ. ఈ కొత్త డాగ్ ఇక్కడికి ఎలా వచ్చింది?